మనమందరం ఉదయం లేచిన వెంటనే ఏమి చూస్తాం? మొదటగా ఫోన్, వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్ పోస్టులు, యూట్యూబ్ వీడియోలు, ఒక మెసేజ్ వస్తుంది. ఇది నిజం, వెంటనే అందరికీ పంపండి. మనం చదవకుండా ఫార్వర్డ్ చేస్తాం. ఇలా సోషల్ మీడియా ఎలా మనల్ని ప్రభావితం చేస్తుందో ఈ రోజు మాట్లాడుకుందాం. భారతదేశంలో సోషల్ మీడియా చాలా పెద్ద శక్తి అయిపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ మన జీవితంలో భాగం అయ్యాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనకు కనిపిస్తున్న ప్రతి పోస్టు యాదృచ్ఛికంగా రాదు. అవి అల్గోరిథం అనే సిస్టమ్ ద్వారా వస్తాయి. మీరు ఏ వీడియో ఎక్కువసేపు చూస్తారో, ఏ పోస్టుకు లైక్ వేస్తారో, ఏ విషయం మీద కామెంట్ చేస్తారో, అదే విషయాలు మీకు మరింతగా చూపిస్తాయి. ఉదాహరణకి, మీరు ఒక రాజకీయ వీడియో చూస్తే, తర్వాత మీ ఫీడ్ మొత్తం రాజకీయ వీడియోలే కనిపిస్తాయి. మీరు ఒక మతం గురించి వీడియో చూస్తే, అదే మతానికి సంబంధించిన పోస్టులు వరుసగా వస్తాయి. అలా ధీరేగా మీ ఫోన్ ఒక ఎకో చాంబర్ అవుతుంది. అంటే మీ అభిప్రాయం ఏదైతే ఉందో అదే అభిప్రాయాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించే గది లాంటిది. ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలవుతుంది? ఫేక్ న్యూస్. ఒక ఫేక్ మెసేజ్ ఎలా వైరల్ అవుతుందో తెలుసా? 1. ముందుగా ఒక సంచలనమైన హెడ్డింగ్ పెడతారు. 2. ఇది మీడియా చూపించదు అంటారు. 3. వెంటనే షేర్ చేయండి అంటారు. మనలో చాలా మంది చెక్ చేయకుండా షేర్ చేస్తారు. ఎందుకంటే అది మన భావోద్వేగాలను తాకుతుంది. కోపం, భయం, గర్వం, అన్యాయం అనిపించడం, భావోద్వేగం ఎక్కువైతే ఆలోచన తగ్గిపోతుంది. భారతదేశంలో చాలా సార్లు ఫేక్ మెసేజ్లు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యి, అవి పెద్ద సమస్యలకు దారితీసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక ప్రాంతంలో చిన్న విషయం జరిగినా, అది సోషల్ మీడియాలో వేరే రూపం దాల్చుతుంది. వారు ఇలా చేశారు, ఇవాళ దేశం ప్రమాదంలో ఉంది, ఈ సమాజం వాళ్ళ వల్లే సమస్య, ఇలా ఒక వర్గాన్ని మరో వర్గంపై కోపం తెప్పించేలా పోస్టులు తయారు చేస్తారు. అప్పుడు ప్రజలు రెండు గుంపులుగా విడిపోతారు. రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవస్థను బాగా అర్థం చేసుకున్నారు. ఎవరికి ఏ భయం ఉందో, ఎవరికి ఏ అసంతృప్తి ఉందో డేటా ద్వారా తెలుసుకుంటారు. తర్వాత అదే భావోద్వేగాన్ని టార్గెట్ చేసి మెసేజ్ను పంపిస్తారు. ఒకరికి ఉద్యోగాల గురించి భయం ఉంటే ఆ విషయం మీద పోస్టును చూపిస్తారు. మరొకరికి మతపరమైన భావోద్వేగం బలంగా ఉంటే ఆ దిశగా పోస్టును చూపిస్తారు. అలా ఒక్కో వ్యక్తికి వేర్వేరు కథలు చెప్పి వారిని ఒక రాజకీయ వైపు మళ్లిస్తారు. మనకనిపిస్తుంది, నేనే ఆలోచించాను. కానీ చాలాసార్లు ఆ ఆలోచన కూడా మనకు చూపించిన కంటెంట్ వల్లే ఏర్పడుతుంది. ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే, మనకు మన అభిప్రాయం మాత్రమే సరిగ్గా అనిపించడం. ఎందుకంటే మన ఫీడ్‌లో విరుద్ధ అభిప్రాయాలు కనిపించవు. అప్పుడు మనం ఇలా అనుకుంటాం, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు తప్పు. కానీ నిజానికి ప్రతి వ్యక్తి తన ఫోన్‌లో వేర్వేరు ప్రపంచం చూస్తున్నాడు. ఒకే దేశంలో ఉంటూ మనమందరం వేర్వేరు సమాచార ప్రపంచాల్లో జీవిస్తున్నాం. అదే అసలు ప్రమాదం. కుటుంబాల్లో కూడా వాదనలు పెరుగుతున్నాయి. స్నేహితులు దూరమవుతున్నారు. ఎన్నికల సమయంలో సమాజం పూర్తిగా విడిపోతుంది. ఇది ఒక్కసారిగా జరగదు. రోజూ చిన్న చిన్న పోస్టుల ద్వారా మన మనసు మారుతుంది. రోజూ ఒకే రకమైన కథ వింటే అది నిజమనే నమ్మకం పెరుగుతుంది. దీనిని బ్రెయిన్ వాష్ అంటారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే చివరికి అది నిజంలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా తప్పు కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. మనం ఏ మెసేజ్ వచ్చినా వెంటనే నమ్మకూడదు. ఒక వార్త వస్తే అది ఇతర విశ్వసనీయ న్యూస్ సైట్లలో ఉందా చూసుకోవాలి. ఒక వీడియో వస్తే అది పాతదా, వేరే దేశానికి సంబంధించినదా చెక్ చేయాలి. షేర్ చేయడానికి ముందు ఒకసారి ఆలోచించాలి. ఇది నిజమా? ఇది షేర్ చేస్తే ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఎవరికి లాభం? మన ఆలోచనను మనమే కంట్రోల్ చేయాలి. లేకపోతే అల్గోరిథం కంట్రోల్ చేస్తుంది. చివరిగా ఒక మాట, మనము ముందుగా భారతీయులు. మనం ముందుగా మనుషులు. సోషల్ మీడియా పోస్టుల వల్ల మన మధ్య ద్వేషం పెరగకూడదు. సమాచారం శక్తి. కానీ అవగాహన లేకపోతే అదే శక్తి ప్రమాదం. ఆలోచించి నమ్మండి. చెక్ చేసి షేర్ చేయండి. భావోద్వేగానికి లొంగిపోకండి. లేకపోతే మన మనసు మనదిగా ఉండదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.